ప్రీవియస్ వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ జేవిఎం, జేఆర్ఈ, జేడీకే చూసాం. ఫ్రమ్ దిస్ వీడియో విల్ స్టార్ట్ యాక్చువల్ కోడింగ్. బిఫోర్ దట్ రిమెంబర్ గైస్, కోడ్ మొత్తం క్లాస్లోనే రాయాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్ ఇన్ జావా. దేని గురించి ముందు వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో క్లాస్ సింటాక్స్. దట్ ఈస్ క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్ ఓపెన్ కర్లీ బ్రేస్ and code and close curly brace. ఇక్కడ class is keyword. Suppose class name is insta అనుకుంటే then class space insta open curly brace and code and close curly brace. నెక్స్ట్ మనం code రాయాలి అన్న మెయిన్ మెథడ్ లోనే రాయాలి. సో ఎప్పుడు మెయిన్ మెథడ్ సింటాక్స్ తెలుసుకున్నాం. void main open parenthesis string square brackets args and close parenthesis, open curly brace and some code and close curly brace. ఇక్కడ స్ట్రింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఆర్గ్స్ ఇది స్ట్రింగ్స్ టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మెయిన్ మెథడ్ సింటాక్స్. ఎప్పుడు రన్ చేసాక జేవిఎం రన్ చేయలేదు. బికాస్ కోడ్ ఇస్ నాట్ విజిబుల్ టు జేవిఎం. ఎందుకంటే క్లాస్ డిఫాల్ట్గా ప్రైవేట్గా ఉంటుంది. సో జేవిఎంకి కనిపించదు. అందుకే మనం పబ్లిక్గా చేయాలి. So that's why we use public keyword, which is access specifier. Public access specifier use చేసినప్పుడు JVM కి కనిపిస్తుంది. But some problem there. Now main method is visible but not accessible. Means మీరు స్విగ్గీ వెబ్సైట్లో బిర్యానీ చూడగలుగుతారు బట్ తినలేరు. కానీ తినాలంటే ఆర్డర్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్. మెయిన్ మెథడ్ని చూడగలుగుతారు బట్ యాక్సెస్ చేయలేరు. యాక్సెస్ చేయాలి అంటే స్టాటిక్ కీవర్డ్ని యూజ్ చేయాలి. నౌ మెయిన్ మెథడ్ ఈజ్ విజిబుల్ అండ్ యాక్సెసిబుల్. ఎప్పుడు యాక్చువల్ కోడ్ స్టార్ట్ చేద్దాము. మనకు డిస్ప్లేలో ఆదైనా కనిపించాలి అంటే system.out.print ఓపెన్ parenthesis డబుల్ కోట్స్ హెలో వర్మ డబుల్ కోట్స్ అండ్ క్లోజ్ parenthesis అండ్ సెమీకోలన్. సెమీకోలన్ మీన్స్ ఈ లైన్ ఎండ్ అని అర్థం. దెన్ రన్ ఇట్. Then you'll get output on display. That's simple. Congratulations guys.